ఆ తుమ్మిం అనే మాటకు అర్థం ఏం చెప్పాను? సత్యం. సత్యం అనగా అర్థం ఏంటి? వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుంది? విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానం ఏం చేస్తుంది? నీ బ్రతుకును కట్టుకునేటట్టు చేస్తుంది. అందుకే యేసయ్య మరొక మాట కూడా అన్నాడండోయ్, వాక్యం ఎవరికి వచ్చునో లేఖనముల ప్రకారం వారు దైవములు కదా. ఏంటి ఏంటి ఏంటి? వాక్యం ఎవరికి వచ్చునో లేఖనముల ప్రకారం వారు దైవములు కదా. అంటే వాక్యం వచ్చినోడు లోకానికి ఏమైపోతాడు? దైవం. అంటే అర్థం ఏంటి? దైవ చిత్తాన్ని తెలియజేసే ఒక దైవం. ప్రజల దృష్టిలో ఒక దేవుడైపోతాడు. వాక్యం నిన్ను దేవుణ్ణి చేస్తుంది. నా మాట కాదు, స్వయంగా యేసు ప్రభువు చెప్పాడు పరిశుద్ధ గ్రంథములో నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అలో అలో, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని లేఖనము చెప్పిన ఎడల నేను దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు మీరెందుకు? దేవునికి మహిమ చెల్లును గాక. లేఖనం నిరర్ధకం కాదు. లేఖనము నిరర్ధకం కాదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని లేఖనము చెప్పుచున్నది కదా. ఆ లేఖనం నిరర్ధకం అవుతుందా? నిన్ను దేవునికి, నిన్ను నీ కుటుంబానికి ఒక దేవునిగా, నీ రక్త సంబంధికులకు ఒక దేవునిగా, నీ వంశానికి ఒక దేవునిగా, అదుగో నీ ప్రాంతానికి ఒక దేవునిగా నిన్ను నిలబెట్టగలిగిన శక్తి, నీలో దేవుణ్ణి చూసుకోగలిగినంతగా తృప్తి పడిపోయే అనుభవానికి, ఆ స్థాయికి, మహిమ స్థాయికి తేగలిగిన శక్తి ఈ వాక్యానికి ఉంది. ఈ వాక్యానికి రావాలి. అందుకే నిన్ను దైవం చేసే ఈ వాక్యాన్ని, నిన్ను దేవునిగా మార్చే ఈ వాక్యాన్ని, నీకు విశేషమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన ఈ వాక్యాన్ని, నీ బ్రతుకును కట్టుకోవటానికి జ్ఞానాన్ని ప్రసాదించక ఈ వాక్యాన్ని సూర్యుడు ఉదయించక మునిపే నీ జీవితంలో ప్రకంపనలకు, ఆలోచనలకు నీ బుర్ర ఏడెక్కి నీలో ఉన్న ఆ శాంతి కరగక మునిపే, ఆ నెమ్మది తొలగక మునిపే ఉదయకాల ఆరంభంలోనే మన్నాను నింపుకో, మన్నాను నింపుకో, మన్నాను నేరుకో, మన్నాను కూర్చుకో. దేవుని వాక్యం అనే మన్నాను కూర్చుకో. స్తోత్రం చెప్పండి రా, మంచిగా చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. ఈ తుమ్మిమును దేవుడు ఈరోజు మనకిచ్చాడు. ఈ తుమ్మిమును దేవుడు మనకిచ్చాడు. ఆయన పిల్లలమైన మనకు ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగిన ఈ తుమ్మిమును దేవుడు మనకిచ్చాడు. ఈ తుమ్మిము ఏంటి? దేవుని మాట్లాడండి రా, దేవుని వాక్యం. రెండో మాట ఏంటి? ఊరీము అనండి, అనండి. ఊరీము. ఊరీము అనగా అర్థం ఏంటంటే వెలిగింపు. వెలిగింపు. ఎరా ఆడన్నమాట నీకు వెలిగింపు అయిందా? ఎలిగింపు అనండి. ఎలిగింపు. ఊరీము అనే మాటకు అర్థం వెలిగింపు. ఇక మీకు అర్థం అవటానికి దాన్ని ఇలా చెప్తా. అండర్స్టాండింగ్ లేదా గ్రహింపు. ఏంటి? గ్రహింపు. కృపావరాలు ఎన్ని? హలో, కృపావరములు ఎన్ని? 9. ఓకే, 9 కృపావరాలు ఉన్నాయి. అందులో ఒకటేంటో తెలుసా? వివేచన అనండి. వివేచన అనండి.
అంటే అర్థం ఏంటి? గ్రహింపు, వెలిగింపు. గ్రహింపు, వెలిగింపు, దాన్ని వివేచన అంటారు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయన చిత్తమును తెలుసుకోవటానికి, ఆయన భక్తులకు, ఆయనకు చెందిన పరిశుద్ధులకు, ఆయనకు చెందిన భక్తులకు ఆయన ఇచ్చినదేంటి? తుమ్మిము. ఆ తుమ్మిము దేవుని వాక్యమైతే ఊరిము ఏంటంటే వివేచన లేదా గ్రహింపు లేదా వెలిగింపు. చెప్పండి, వెలిగింపు. వెలిగిందిరా, వెలిగిందిరా, ఈ తరచుగా మనం వాడే మాటలే. వెలిగిందిరా, వెలిగింది రోయ్, వెలిగింది, వెలిగింపు. దానికంటే మీకు అర్థంగా చెప్పుకుంటే గ్రహింపు అనండి. చాలామంది ఇట్టే గ్రహిస్తారు, ఇట్టే గ్రహిస్తారు. లోక సంబంధమైన వాటిని కాదండి, జరగబోయే సంభవాలను, రాబోతున్న విపత్కరమైన పరిస్థితులను ఇట్టే గ్రహిస్తారు. వారికి అర్థమైపోద్దండి, వారికి అర్థమైపోద్ది. వీడు కొంప ముంచుతాడు రా, వీడు కొంప ముంచుతాడు. యేసయ్య చెప్పలేదా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు కానీ వాడిని బయటకు తోసేయలేను అన్నాడు. ఆయనకు తెలుసు మన వంటి ఒక పాప శరీరాకారంలో ఉన్నారు, మన వంటి ఒక పాప శరీరాకారములో ఉన్నారు, మన వలె ఆకలిగొన్నారు, మన వలె దప్పిగొన్నారు, మన వలె అలసిపోయారు, మన వలె అనేక శోధనలు ఎదుర్కొన్నారు, మన వలె శోధింపబడ్డారు, అనేక టెంప్టేషన్కి ఆయన గురయ్యారు. కానీ ఆలోచనతో కూడా ఎక్కడ పాపము చేయలేదు. అలాంటి ప్రభువు అనుక్షణం 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 జరగబోయేదాన్ని ముందే గ్రహిస్తున్నారు. ఆయన దేవుడు కదండి అని అనకండి. ఒకప్పుడు ఆయన దేవునితో సమాన మహిమ, సమాన స్థాయి, సమాన వైభవం. కానీ ఇప్పుడు మన వంటి ఒక పాప శరీరాకారంలో మనవలే ఆకలిగొన్నారు, మనవలే దప్పికొన్నారు, మనవలే తల్లిదండ్రులకు లోబడ్డారు, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు, పని చేశారు, వడ్రంగి పని చేశారు. 30వ సంవత్సరం వచ్చే వరకు తన తండ్రితో కూడా వడ్రంగి వ్యాపారం చేశారు. తన తండ్రి చెక్కడ బల్లలు చేస్తే ఆయన మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకు రాలేదా? యూదుల ఇతిహాస గ్రంథాల ప్రకారం మనవలే పనిచేశారు. కానీ అనుక్షణం గ్రహిస్తున్నారు. ఆ వివేచన ఉండాలండి. ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో మరొక దాని గురించి ఆలోచిస్తుందన్న గ్రహింపు నీకు రావాలి. డిస్టర్బ్ అవుతున్నారన్న గ్రహింపు రావాలి. ఏదో ఆలోచిస్తున్నారన్న గ్రహింపు ఇట్టే పసి కట్టాలి. ఆ గ్రహింపు ఉండాలి. ఈ గ్రహింపు అనేది కృపా వరములలో ఒక వరం, అదే వివేచన అనండి. ఆ వివేచన అనే దానికి ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అని రాశాడు. అంటే గ్రహింపు. పిల్లలారా, తన భక్తులకు దేవుడు, ఆయన పరిశుద్ధులకు, ఆయన సొత్తైన వారికి ఆయన సంపూర్ణమైన చిత్తమును తెలుసుకోవటానికి వాక్యం అనే తుమ్మిమును మాత్రమే కాకుండా ఊరిము అనే గ్రహింపు కూడా ఇస్తున్నాడు. చెప్పండి హల్లెలూయా. గ్రహింపు. ఏం జరగబోతుందో నువ్వు గ్రహిస్తావు. ఎవరు ఆ పూటని చేతిలోకి ధనం అందించబోతున్నారో కూడా నువ్వు గ్రహించగలుగుతావు. ఆ రోజు నీ యొద్దకు ఎవరు రాబోతున్నారో కూడా నువ్వు క్యాచ్ చేయగలుగుతావు.
ఎంతోమంది భక్తులు పరిశుద్ధులండి. ఈ గ్రహింపుతోనే అనువనువున ముందుకు అడుగులు వేశారు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, నీవు ఆయనకు చెందిన వ్యక్తివైతే నీ జీవిత మనుగడలో సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకోవడానికి పరలోక తండ్రి నీకు ఇచ్చిన తుమ్మీము అనే దేవుని వాక్యమును నువ్వు నిల్వ చేసుకోగలుగుతున్నావా? దాన్ని ధ్యానించగలుగుతున్నావా? దాని ద్వారా నువ్వు విశేషమైన జ్ఞానము పొందుకొని కుటుంబాలను కట్టుకోగలుగుతున్నావా? జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? అనేక బ్రతుకులను కట్టగలుగుతున్నావా? ఆయన సంపూర్ణమైన చిత్తం మీద తెలుసుకోవటానికి ఈ గ్రహింపు అనేది దేవుణ్ణి అనుగ్రహించాడా? ఇలా ఎందుకు జరుగుతుంది? మాటి మాటికి ఇలా ఎందుకు జరుగుతుంది? హలో, మాటి మాటికి ఇలా ఎందుకు జరుగుతుంది గ్రహించాలి. పెద్ద యాక్సిడెంట్ దేవుడు ఒక్కసారి చేయడు, ఒక్కసారి పెద్ద యాక్సిడెంట్కి అప్పగించడు. చిన్నపాటి సూచనలు ఇస్తుంటాడు. వాటిలో ఏదో అపాయం పొంచి ఉంది అని నువ్వు గ్రహిస్తే పెద్దపాటి అపాయాన్ని నువ్వు తప్పుకుంటావు. అప్పుడు నువ్వు అడగాలి తండ్రిని, మాటికి ఇలా జరగటానికి గల కారణం ఏంటి? మొన్న జయరాజు వచ్చాడు నా దగ్గరికి. 50 రోజుల ముందు వచ్చాడు, ఒక మాట చెప్పాడు. మరలా తర్వాత ఏమైందో, మరలా కొంతకాలం ఆరాధనలు లేరు, మరలా వచ్చారు. ఈసారి వచ్చి వాళ్ళ అబ్బాయి చేయి ప్యాచర్ అని చూపించాడు. నేను డైరెక్ట్గా బలిపీఠం మీద ప్రార్థన చేస్తూ నేను చెప్పాను, జయరాజు, మాటికి నీ ఇంట్లో నీ తర్వాత నీ పిల్లలకు, నీ పిల్లల తర్వాత నీకు 4 సార్లు, తర్వాత నీ పిల్లకు, నీ బిడ్డకు, ఒకరి తర్వాత ఒకరికి, ఒకే తర్వాత అదే చేతులు ఇరిగిపోయి అదే విధంగా అవటం గల కారణం ఏంటి? ఒకసారి కనిపెట్టవయ్యా. ఇందులో ఏదో దేవుడు పాఠం చెప్తున్నాడు. దాన్ని గ్రహించకపోతే పెద్దగా నష్టపోతావు. ఈ మాట నీతో చెప్పాలన్న ఆత్మ ప్రేరేపించింది, చెప్తున్నాను. ఈ చిన్న పాట అపాయాలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు గ్రహించకపోతే పెద్ద నష్టాన్ని పొందుతావు అని చెప్పాను. తప్పకుండా ఉపవాసాలతో కనిపెట్టి దేవుని చిత్తాన్ని కనిపెడతాను. మీరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా, ప్రభు ఏం చెప్తే అది సరి చేసుకుంటాం. నేను చెప్పను, నువ్వే ప్రార్థన చేయి. దేవుడు నీకే గ్రహింపిస్తాడు. ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు దేవుని అడిగే హక్కు నీకు లేదు. మట్టి కుండ పెంకుల్లో పెంకయుండి నిన్ను రూపించిన పరమ కుమారితో నన్నెందుకు ఇలా చేశావని కుమ్మరిని మట్టి ప్రశ్నిస్తుందా? నన్నెందుకు ఇలా చేశావని మట్టి కుండ పెంకుల్లో ఒక పెంకు కుమ్మరివాణ్ణి ప్రశ్నిస్తుందా? ప్రశ్నించే దమ్ము ఆ మట్టికుందా? లేదు. కానీ నువ్వే ఇలా జరగటానికి గల కారణం ఏంటి? నువ్వు గ్రహించాలి. నీ తల్లికి పుట్టిన 4 బిడ్డల భవిష్యత్తు బాగుంది, నీ భవిష్యత్తు ఇలా అయిపోవడం గల కారణం ఏంటి? నువ్వు గ్రహించాలి. మాటికి నీ జీవితమే పతనం అయిపోవడం గల కారణం ఏంటి? గ్రహించాలి. ఈ శుభవేళ నేను అడుగుతున్నాను, దేవుడు నీకు తుమ్మీమనివ్వలేదా? ఊరేమనివ్వలేదా? నీ తండ్రి వల్ల నువ్వు అకస్మాత్తుగా మరణించాలా? ఆ శాపం నీకు కావాలా? వద్దు. నీతో మరొక నూతన ఆరంభానికి నువ్వు పునాది వేయాలని దేవుడు నీ కొరకు నియమించబడిన దైవ సేవకుని నీ కొరకు ఇచ్చాడు.
అక్కడితో నీ చరిత్ర ఫినిష్ అయిపోవాలి. దైవజనుడు రాకమునుపు నీ జీవితంలో అది 4 తరాలైనా దైవజనుడు రాకమునుపు నీ జీవితం ఒకరా ఉండాలి. ఒక దైవజనుడు మోషే లాంటి ఒక దైవజనుడు నీ జీవితంలో ఆరంభించిన తరువాత నీ మనుగడ, నీ వంశ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర మరొకలాగా మార్చబడాలి. ఈ శుభవేళ నేను కోరుకుంటున్నాను.